హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందున్నాను. ఇది ముఖ్యంగా పిల్లలకైతే చాలా చాలా ఇష్టమైన రెసిపీ అండి, టమాటో పాప్కార్న్. ఈ టమాటో పాప్కార్న్ అనేది మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో మసాలా పాప్కార్న్ కానీ, టమాటో పాప్కార్న్ కానీ, క్యారమెల్ పాప్కార్న్ కానీ పిల్లలకి ఇష్టం లేకుండా ఉంటుందా? పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా ఇష్టమే కదా. నాకైతే చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా అంతే ఇష్టం అండి. మరి తయారు చేసే విధానం చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకున్నాను. మీరు కుక్కర్ అయినా కూడా తీసుకోవచ్చు. అలానే మన ఛానల్లో బేసిక్ పాప్కార్న్ రెసిపీ చేసాము ఆల్రెడీ. ఆ లింక్ను కూడా నేను ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ పాప్కార్న్తో కూడా మనం ఇది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా నేను అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకున్నాను కదా, దీంట్లో నేను డైరెక్ట్గా గింజలు వేసేసాను. మీరు ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదంటే ఒక క్యూబ్ బటర్ కానీ వేసుకొని అయినా సరే చేసేసేయచ్చు ఈ పాప్కార్న్. నేనైతే జస్ట్ ప్లెయిన్గా చేసేస్తున్నాను, కాకపోతే ఇవి పాప్ అవ్వడం కొంచెం కష్టమవుతుంది. అందుకని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా పాప్కార్న్ రెడీ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము. దీనిలో మనం బటర్ కానీ సాల్ట్ కానీ ఏమీ వేయలేదు కదా, అందుకని ప్లెయిన్గానే ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ అదే గిన్నెని తీసుకున్నాను. ఈ పాప్కార్న్ అంటే టమాటో పాప్కార్న్ రెడీ చేసేటప్పుడు మీరు వెడల్పుగా ఉన్న కళాయిని కానీ లేదంటే వెడల్పుగా అడుగు మందంగా ఉన్న గిన్నెని మాత్రమే ప్రిఫర్ చేయండి, లేదంటే మాడిపోతుంది పాప్కార్న్. ఇక్కడ నేను బటర్ వేసుకున్నాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసానండి. ఇది గిన్నె బాగా వేడెక్కింది కాబట్టి మనకి బటర్ మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత ఈ బటర్ని మెల్లగా మెల్ట్ చేసేసుకుంటున్నాను. మీరు ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత బటర్ వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా బటర్తోనైనా చేసేసేయచ్చు. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశాను కదా, బటర్ ఇంకా వేడిగానే ఉంది. ఈ టైంలో నేను చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఇది దాదాపుగా 1 స్పూన్ వేసుకున్నానండి. ఒక బౌల్కి వచ్చేసి 1 స్పూన్ పడుతుంది సుమారుగా. మీరు స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇంకా బటర్ వేడిగానే ఉంది. ఇప్పుడు నేను కలిపేసుకుంటున్నాను. ఇది బాగా చక్కగా ఫ్రై అవ్వాలి అంటే ఒక 1 సెకండ్ దాకా కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేశాను. సిమ్లో పెట్టుకున్నాను. బాగా సిమ్లో ఉండాలండి, లేదంటే మాడిపోతుంది, ఫ్లేవర్ మారిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ నేను 2 స్పూన్ల టమాటో సాస్ వేసుకుంటున్నాను. ఇది మీరు ఏ కంపెనీనైనా సరే తీసుకోవచ్చు, కిసాన్ కానీ మ్యాగీ కానీ. మనకి రెగ్యులర్గా వాడే టమాటో సాస్ ఉంటుంది కదా, అది వేసాను. ఇది 2 స్పూన్స్ దాకా వేసాను కదా. ఇప్పుడు బాగా మనం కలుపుదాము. సిమ్లో పెట్టాం కాబట్టి మాడే అవకాశం తక్కువ ఉంటుంది, అలానే కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఒక సెకండ్ ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపటికి మనం టేస్ట్ చూసుకోవాలి. మంచి వాసన వస్తూ ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి తీపి కారం, ఇందాక చిల్లీ సాస్ కూడా వేసాం కదా, బ్యాలెన్స్ అయిందో లేదో చూసుకోండి. నేను ఇక్కడ కొంచెం స్పైసీగా ఉందని చెప్పేసి కొద్దిగా టమాటో సాస్ 1 స్పూన్ వేసుకున్నాను. అలానే సాల్ట్ కూడా కొద్దిగా వేసాను, ఎందుకంటే మనం ఇందాక సాల్ట్ కానీ అది ఏమీ వేయలేదు పాప్కార్న్లో. అలానే ఇక్కడ సాస్లలో కూడా మనకి సాల్ట్ అనేది ఉంటుంది, అందుకని కొంచెం చూసుకొని వేసుకోండి. అలానే కొంచెం కారం కూడా వేశాను నేను. మామూలు ప్లెయిన్ కారం ఉంటుంది కదా, కూరల్లో వాడే కారం, అది వేసుకున్నాను కొద్దిగా, హాఫ్ అంటే 1 పించ్ వేశాను. మనకి ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలండి. తీపి, కారం, ఉప్పు 3 కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు వెంటనే మనం పాప్కార్న్ వేసి కలిపేసుకుందాము. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీంట్లో వేరే ఫ్లేవర్స్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే మనం యాక్టివ్ పాప్కార్న్స్ ఇలాంటివి తినడం కూడా హెల్త్కి మంచిది కాదండి, అన్హెల్దీ. అది ప్రిజర్వేటివ్స్ అవి ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా మన ఇంట్లో మనం తయారు చేసి మన పిల్లలకు పెడితే ఇంకా హెల్దీ ఇది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేదాకా కలపాలి. ఇప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పాప్కార్న్ వేసినాక, ఎందుకంటే మనం సాసు అవన్నీ వేసాం కాబట్టి కొంచెం తడి ఉంటుంది. దానివల్ల మనకి పాప్కార్న్ అనేది కొంచెం మెత్తగా అనిపిస్తుంది. అందుకని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా కూడా ఈ పాప్కార్న్కి పట్టాలి, అలానే కొంచెం వేడెక్కాలి. మీరు హైలో పెట్టి వేయించితే మాడిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతానే ఉండండి. చూసారు కదా, మనం ఇందాక స్టార్టింగ్లోనే ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఉప్పు కారం అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని. సాల్ట్ వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే టమాటో సాస్లో సాల్ట్ ఉంటుంది, అలానే బటర్లో సాల్ట్ ఉంటుంది, చిల్లీ సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది. కొద్దిగా మీరు చూసుకొని వేసుకోండి. ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈ మ్యాగీ వాళ్ళది వాడాను, అందుకని ఒకసారి మీకు చూపిస్తున్నాను.
ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా ఉండే టమాటో పాప్కార్న్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి టేస్ట్ చూడండి. అప్పుడు మీకు క్రంచీగా ఉంది అని అనిపించంగానే బంద్ చేసుకోండి స్టవ్. ఇక సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి ఎంతో ఇష్టమైన, పెద్దవాళ్ళకు కూడా అండి, చట్పటాగా ఉండే టమాటా పాప్కార్న్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. కానీ ఇది మాత్రం నిల్వ ఉండదండి. మీరు అప్పటికప్పుడు చేసుకొని తినేసేయాలి, లేదంటే మెత్తబడిపోతుంది. అందుకని మీరు ఇన్స్టెంట్‌గా చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ.